UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. A lot of people ask me, మీరు ఒక్కళ్ళే అడగలేదు ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో, how is it becoming being a lady director in this male dominated industry అని. That is an old topic in yeah, fact, so everyone because after Vijay Nirmala garu Kaldindi Jaya became the director, and Nandini Reddy is slightly successful. Exactly. She made her mark. So it is an old question. Exactly. But still there is some sort of a pressure I feel mentally that you'll have to work. Guys oka one step work cheste manam oka 1.5 step work cheyali to get that name, to have that stand is what I think, and I saw that in her, that she was able to do you also believe that? Yeah. For a girl to score more, she has to work 1.5. Yes. When men work for 1. Yes. Not. Space loki elli vachestunte ladies, what is this after all direction? We're able to go to space, but in the night time we're not able to walk, no sir. It's about how society or the circumstances are rather than. Women, you brought lot of change, really. Being a daughter of mega family, thank you. You very boldly came out and you proved yourself beyond doubt. I don't think there's anything wrong in working 1.5%, 1.5 steps extra, but I feel like we're having to do that because I saw it. Nen chudandedi I don't talk. I've seen people who go like, ఇప్పుడు మీరు నేను మీకు చెప్పినట్టే మీరు ఒక్కలే అడగలేదు ఫీమేల్ డైరెక్టర్ కష్టాలు ఏంటి ఇండస్ట్రీలో అని చెప్పి, మీరు ఒక్కలే అడగలేదు, ఎవ్రీవన్ ఎల్స్ ఆస్క్డ్ us. సో we were like, okay, ఇంకా అడుగుతున్నారంటే ఏంటి, they also see a difference, that is why they're asking. So that is persistent. ఆ ఇమేజ్ అయితే, ఆ వ్యూ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఈ చూడడంలో ది పర్సెప్షన్స్ యాజ్ యూ టోల్డ్, యు నో, దే ఆర్ నాట్ వ్యారీయింగ్ బికాజ్ నీలాంటి ఒక బోల్డ్ పర్సన్ పక్కన నిలబడి just one sir, 1 out of 10 people. చాలమ్మా, నువ్వేంటి 1:100 నువ్వు భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, నిహారిక ఒక్కసారి నిలబడిందంటే 100 సార్లు నిలబడినట్టు. ఏంటి నీ ఇమేజ్ ఏంటి అనుకుంటున్నావు అసలు? యు ఆర్ నాట్ క్యాల్కులేటింగ్ ఇట్. నువ్వు ప్రాజెక్ట్ she built it. That's what I'm saying. Exactly. You have proved beyond doubt. Niharika is a mark of excellence, a mark of success. వచ్చిన తర్వాత అంటే మెగా ఇమేజో లేకపోతే మెగా ఫ్యామిలీ టవరింగ్ ఇన్ఫ్లుయెన్సో కాదు. ఇక్కడ తను బయటకు వచ్చి తను ఇండివిజువల్ గా తను డెవలప్ చేసుకుని బిల్డప్ చేసుకుంది నిహారిక. లేకపోతే దట్ బ్యాక్ డ్రాప్ విల్ బికమ్ ఏ బిగ్ బర్డెన్ టు యూ. You can't manage it. ఇక్కడ నువ్వు చిట్కిన వేలుతో నీ ఇమేజ్ ని వెతుకున్నావు కాబట్టి అమ్మా ఈ రోజున ఇంత క్రేజ్ నీకు రావడానికి, ఈ ప్రాజెక్ట్ కి రావడానికి కూడా అదే కారణం. బికాస్ నిహారిక మేడ్ ఇట్. సో ఇప్పుడు నీలాంటి మనిషి పక్కన నిలబడిన తర్వాత ఇలాంటి వాళ్ళు 100 మంది డైరెక్ట్ చేసేయచ్చు. టుమారో ఫ్రమ్ యూ another 10 female directors may come out. ఉన్నారా వంటకంలో, కుకింగ్ లో ఉన్నారా? ఉన్నారా? చెప్పచ్చు. ఇంకా కుకింగ్ లో ఏం లేదు, జస్ట్ ఇంకా సెలెక్షన్ లో ఉంది. ఓకే. చాలా మంది ఉన్నారు ప్రాజెక్ట్స్ పిచ్ చేసేవాళ్ళు కానీ, అంటే దట్ పింక్ ఎలిఫెంట్ ఎంకరేజెస్ చాలా మంది. పింక్ ఎలిఫెంట్ అంటే అసలు యాక్చువల్ గా ఈ పింక్ ఎలిఫెంట్ నుంచి నువ్వు పింక్ హార్స్ కి ఎప్పుడు వస్తావని నేను చూస్తున్నా. పింక్ హార్స్, ఎలిఫెంట్ ఇస్ స్లైట్లీ స్లో. ఎలిఫెంట్ ఇస్ స్లైట్లీ స్లో, బట్ ద మార్క్ ఇస్ వెరీ హెవీ. వెరీ హెవీ. అది నేను చెప్పేసాను ఆల్రెడీ, చెప్పడం కాదు. అంటే నేను మై థింగ్ ఈస్ వెన్ విల్ యూ కమ్ టు ది బిగ్గెస్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ నీ చేతిలోనే? బేబీ స్టెప్స్ రైట్ నౌ. ఇప్పుడే కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ చేశారు. అసలు ఫర్ దట్ ఐ మస్ట్ రియల్లీ కంగ్రాచులేట్ యూ. వాట్ ఎ ఫిల్మ్, వాట్ ఎ ఫిల్మ్, రియల్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, ఫ్యాంటాస్టిక్. అంటే యూ షోడ్ ఏ వే టు ది ఇండస్ట్రీ. ఎందుకంటే చెయ్యొచ్చు, ఇలాంటి కథలు కూడా చెయ్యొచ్చు, ఇలాంటి యాక్టర్లతో చెయ్యొచ్చు. అంటే కొన్ని చోట్ల ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నది అంటే కథ అంతా ఓకే అయిన తర్వాత ఎవరినైనా హీరోని తెచ్చుకుంటున్నారు. పాపం వాళ్ళు స్క్రిప్ట్ పట్టుకుని హీరోలు వెనకాల తిరుగుతారు, ఎవరు రారు. యూ హ్యావ్ షోడ్ ద వే యూ కెన్ డూ లైక్ దిస్. అండ్ ఫిల్మ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ వన్. అంటే ఫ్యామిలీలోనే ఎంతమందో హీరోలు. ఏదో ఇంటర్వ్యూలోనే ఐ హెర్డ్ యూ టెల్లింగ్ 7, 8, 9, 12 దానికి నెంబర్ లేదు, ప్రతి ఒక్కరూ ఒక హీరో అందులో.
సో అది I'm not saying it for 11. ఎలా మరి మీ దగ్గర నుంచి పింక్ హార్స్ గా మారి అండ్ ఎప్పుడు గ్యాలపింగ్ ఎలిఫెంటే ఫాస్ట్ గా పరిగెడుతుంది చూడండి. హార్స్ లా మారక్కర్ల, ఎలిఫెంటే హార్స్ లాగా పరిగెడుతుంది. చాలా బాగుంది. ఎలిఫెంట్ ఫాస్ట్ గా పరిగెడుతుంది. అదే ఎప్పుడు మెగా ప్రాజెక్ట్స్ అంటే we are listening to scripts that are little more bigger, లేకపోతే కానీ ఎంత పెద్దగా అయినా ఎంత కమర్షియల్ అయినా కూడా కంటెంట్ బాగుంటేనే వీల్ టేక్ ఇట్ అహెడ్. జస్ట్ బికాస్ ఒక పెద్ద హీరో ఓకే చెప్పారు కాబట్టి మాకు నచ్చకుండా వీఆర్ నాట్ గోయింగ్ టు గో హెడ్ విత్ సంథింగ్. డెఫినెట్ గా పింక్ ఎలిఫెంట్ నుంచి ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఇట్ హ్యాస్ గుడ్ కాంటెంట్. మనం ఎంటర్టైన్ అవుతాం, లేకపోతే మనం ఎంజాయ్ చేస్తాం. దే సమ్ కైండ్ ఆఫ్ టేక్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్ అనేసి వాళ్ళకి తెలియాలి. అది నా మెయిన్ ఎయిమ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తోటి. చిన్నదైనా పెద్దదైనా ఐ వాంట్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్. ఓకే, అంటే ఇందులో చిన్న సింపుల్ ఒక వాటికల్ పారాడాక్సికల్ పాయింట్ ఉంది. నాగబాబు గారు ఏమో ప్రొడ్యూసర్ గా తన యాక్టర్ గా చాలా సక్సెస్ఫుల్, మంచి మంచి సినిమాల్లో చేశారు అండ్ హి హస్ గాట్ హిస్ ఓన్ మార్క్ యాజ్ ఎన్ యాక్టర్, రైట్? బట్ ప్రొడ్యూసర్ గా ఈజ్ నాట్ సో కంఫర్టబుల్ విత్ ది ప్రాజెక్ట్స్ హి డిడ్ ఇన్ ది పాస్ట్ కదా. హౌ డు యు ఫైండ్ ఇట్? డిడ్ యు లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్? Definitely. From that side, even though there were a couple of films that didn't work for him, I can't say that Rudraveena is a film that was bad. Rudraveena is a film. Way. That's what. Rudraveena is a film that's amazing. If you ask me, Bagaru Bagunara is a film that's one of my favorite, the most best of films. If you actually ask me, I love Gudumba Shankar movie also. It's my very favorite film of Kalyan Garu. And so I learned in the process of seeing him. Art movies, I was very young. So I learned in the process, both learned from him, learned from his mistakes, both. I learned both, and I tend to use them in my journey. Mistakes. Yeah, both. Yeah. Good things and bad. And what are the at least one or two which you glaringly noticed and felt that I should not do this? Or should not. That's what, I don't have first-hand experience. I did not see him. I only heard from him. Learnt from the listening. Yeah, only listening. That's why I can't tell you like pinpoint one or two. But on a total experience, I understood that content is the king. Finally, 100%. You can't make a bad film win. Because the audience have changed. At least from when my dad used to produce to now, the audience have developed. Totally. Okay, chatta cinema meer teesi enta pedda heroes aina enta pedda directors aina audience are not accepting it if the content is not good. Like, it's a bad film. They are giving their verdict very clearly on the first day. Very strongly. And if it's new actors or like for the chinna movies, chinna actors or a good film thought, if they are coming, they're giving the verdict on the first day that it's a very good film. So the audience have turned in a way that they're not encouraging it just because it's a superstar. They're encouraging good content. Content with superstar is good. Is amazing. Content with superstar is amazing. That's what Triple R is for me, if you ask me. That's what Pushpa is for me. Pushpa is for me. That's what these are for me. So andukani I'm really looking for doing films with good kada.